ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ను ప్రవేశపెట్టిన వార్త. దీంట్లో మొత్తంగా బడ్జెట్ 2,75,891 కోట్లు, రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,01,177 కోట్లు, మూలధన వ్యయము 29,669 కోట్లు, ద్రవ్యలోటు 53,227 కోట్లు, రెవెన్యూ మిగులు 4,424 కోట్లు. ఈ బడ్జెట్ను శనివారము ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు 2,05,000 కోట్లుగా ఉన్నాయి. ఇక 25% అంటే 53,196 కోట్లు 6 గ్యారంటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులు గత బడ్జెట్లో లేనివి. వీటికి అధికంగా నిధులు కేటాయించినప్పటికీ ఇతర ప్రాధాన్యాలకు పెద్దపీటగా వేసింది. పంచాయతీరాజ్, సాగునీటి పారుదల, విద్యుత్ శాఖల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిచ్చింది. ఇక ప్రధాన రంగాలకు కేటాయించిన కేటాయింపులు ఒకసారి చూసినట్టయితే పంచాయతీరాజ్కు 40,080 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 21,874 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, వ్యవసాయానికి 19,746 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు ఈ విధంగా కేటాయించింది. ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% ఖరారు చేసిన ఈపీఎఫ్ఓ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%గా ఖరారు చేసింది. వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వము ప్రాథమికంగా నిర్ణయించింది. గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు ఇతర విభాగాల్లో చేరితే వీఆర్ఏల సర్వీసు పునరుద్ధరణకు తగిన సమస్యలపైన అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం 5 సభ్యులతో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో లక్ష్యము 4,16,500 ఇళ్ళు 500 వరకు, ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లను కేటాయించారు. ఇంటి స్థలం ఉంటే నిర్మాణానికి 5 లక్షల సహాయం చేయాలని అనుకున్నారు. గత ప్రభుత్వం కన్నా 2 లక్షల అదనంగా ఇళ్లను గృహలక్ష్మి పేరిట ఇంటి నిర్మాణాన్ని పథకాన్ని చేపట్టింది. 2023-24 బడ్జెట్లో 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి వీలుగా నిధులను కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన విధి విధానాలను అధికారులు ఈ సందర్భంగా రూపొందిస్తున్నారు. ఇక సంస్కరణలో సాగుకి భరోసాను కల్పిస్తూ రైతు భరోసాకు 14,800 కోట్లను కేటాయించారు. కౌలు రైతులకు కూడా ఈ నిబంధనలు వర్తింపు చేశారు. రైతు బంధు విధానాల మార్పుతో మరింత మందికి ఊతం లభించేలా బడ్జెట్ను రూపొందించారు. రైతు బీమాకు యథాతథంగా 1,500 కోట్లను కేటాయించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రుణమాఫీకి 40,000 కోట్లను ఏర్పాటు చేశారు. కేంద్రం నిధులతో పంటల బీమాకు 2,500 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇక నూతన విత్త విధానానికి 10 కోట్లు కేటాయించింది. ఇక క్వింటాలకు 500 రూపాయల చొప్పున మద్దతు ధరను బోనస్గా ఇస్తామని తెలిపారు. ప్రత్యేక క్లస్టర్లు, డ్రై పోర్ట్లను ఏర్పాటు చేయడానికి 40,000 కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 2,543 కోట్లను ప్రతిపాదించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ శాఖకు 2,543 కోట్లను కేటాయించింది. ఇక అప్పుల భారము తప్పని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ 68,585 కోట్లు కొత్త రుణాలను ప్రతిపాదనలో పెట్టింది. కార్పొరేషన్లు తీసుకునే వాటికి అదనంగా పాత బాకీలకు 39,753 కోట్లను కేటాయించింది. ఇక రుణాలు, పాత బకాయిలపైన వడ్డీలు, అసలు, కిస్తీల భారం పెరుగుతున్న తీరు ఒకసారి చూసినట్టయితే 2022-23లో 21,821 కోట్లు, ఇక 2024-25లో 22,751.82 కోట్లుగా ఉంది. మహాలక్ష్మి పథకానికి అమలుకు 6 గ్యారంటీల్లో భాగంగా 53,196 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే
15.50 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇక జీరో టికెట్లలో ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసిన విధానాన్ని చూసినట్టయితే నెలకు 300 కోట్ల చొప్పున అదనపు నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. 2024-25లో 7,400 కోట్లు నిధులు కావాలని ప్రభుత్వానికి ఆర్టీసీ కోరినట్లు సమాచారం. మూసీ నది ప్రక్షాళన కోసము 1000 కోట్లను కేటాయించుతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వము 11,692 కోట్లను కేటాయించారు. ఇక తొలి 3 నెలలకు 3,860 కోట్లు నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పురపాలక సంఘం మునుపటి బడ్జెట్ కేటాయింపులను 11,372 కోట్లు కాగా ఈసారి మరో 320 కోట్లను పెంచారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రం 3 జోన్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ ORR లోపల ఉన్న హైదరాబాద్ నగరాన్ని పట్టణ ప్రాంతంగా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్డు RRRలో మధ్య పెరి ఆక్సిజన్ జోన్గా, ప్రాంతీయ రింగ్ రోడ్లను అవతల నుంచి మిగిలిన భాగాన్ని గ్రామీణ జోన్గా విభజించాలని నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన ప్రాంతీయ రింగ్ రోడ్ల పనులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి R&B శాఖకు 14,305 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో తొలి 3 నెలలకు 4,768 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి GSDP వృద్ధి రేటు 11.3%గా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి GST తలసరి ఆదాయ వివరాలను వెల్లడించారు. 2022-23లో GSDP 13,02,371 కోట్లు ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 14,49,708 కోట్లు ఉండగా అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022-23 GSDP వృద్ధి రేటు 14.7%గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 11.3%కి తగ్గినట్లు పేర్కొన్నారు. ఇక ఈ తొలి పద్దులోనూ 40% ప్రాజెక్టులకు, 60% పాత బాకీలకు బడ్జెట్ అనేది కేటాయించారు. సాగునీటికి మొత్తానికి 28,024 కోట్లు కేటాయించారు. రుణ చెల్లింపులకు 17,113 కోట్లను కేటాయించారు. ఇక చీఫ్ ఇంజనీర్ కార్యాలయ వారిగా నిధులను ఈ విధంగా ఏర్పాటు చేశారు. చిన్న నీటిపారుదల శాఖకు 818 కోట్లు, వనపర్తికి 249 కోట్లు, సూర్యాపేట జిల్లాకు 134 కోట్లు, ములుగుకు 144 కోట్లు, జగిత్యాలకు 190 కోట్లు, కామారెడ్డికి 50 కోట్లు, మంచిర్యాలకు 135 కోట్లు, ఖమ్మంకు 20 కోట్లు, మహబూబ్ నగర్కు 370 కోట్లు, నల్గొండకు 800 కోట్లు, సంగారెడ్డికి 40 కోట్లు, వరంగల్కు 210 కోట్లు, నిజామాబాద్కు 50 కోట్లు, ఆదిలాబాద్కు 210 కోట్లు, కరీంనగర్కు 281 కోట్లు, రామగుండంకు 280 కోట్లు, కొత్తగూడెం సీతారామ ఎత్తిపోతల పథకానికి 900 కోట్లు, గజ్వేలు నాగర్ కర్నూలు ఈ రెండింటికి కలిపి 2,500 గజ్వేలుకు, పాలమూరు నాగర్ కర్నూలుకు 1,800 కోట్లను కేటాయించారు. ఇక తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. వాటికి వర్సిటీలకు చెరో 500 కోట్లను, విద్యారంగానికి 21,380 కోట్లను కేటాయించారు. ఇక ఐటీఐల సమీకరణకు కూడా 65 ఐటీఐలను ఏర్పాటు చేయాలని, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ఏర్పాటు చేసుకున్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయానికి స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర అధికారుల అధ్యయన బృందాన్ని సూచించినట్టు తెలిపారు. ఇక దేవాదాయ శాఖతో కలిసి టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పలు చోట్ల ఈ సౌకర్యాలను నాగార్జున సాగర్, కొలనుపాక దేవాలయం, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వంటి ప్రదేశాలను తీర్చిదిద్దినట్లు ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్లో పర్యాటక రంగానికి, సాంస్కృతిక శాఖలకు 205.33 కోట్లను కేటాయించారు. ఇక ఐటీకి ఈసారిగా 2023-24 ఐటీ బడ్జెట్లో 365.54 కోట్లుగా ఉంటే ప్రస్తుతం 774 కోట్లకు ప్రభుత్వం పెంచింది. ఇక పలు రంగాలకి కేటాయింపులను ఒకసారి చూసినట్టయితే గిరిజన సంక్షేమానికి 13,313 కోట్లు, పురపాలక సంఘానికి 11,692 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు,
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 800 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు, విద్యుత్ గృహజ్యోతికి 2,418 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్లు, వెనుకబడిన తరగతులు గురుకుల భవన నిర్మాణాల కోసం 1,546 కోట్లు, సాంఘిక గిరిజన సంక్షేమ గురుకులాల భవన నిర్మాణానికి 1,250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కు 1000 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్లు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం 500 కోట్లను కేటాయించారు. పంచాయతీరాజ్కు 40,080 కోట్లను కేటాయించారు. పింఛన్ల సాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఈ పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లను కేటాయించారు. పక్క రహదారులకు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో 3,177 ఆవాసాలకు పక్కా రోడ్లను నిర్మించాలని, 922 గ్రామాలతో వాటిని అనుసంధానం చేయాలని, ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ రోడ్లకు 4,904 కోట్లను కేటాయించారు. మహిళా సంఘాలకు చేయూతని ఇవ్వడానికి వడ్డీ లేని రుణాల పథకానికి 2,500 కోట్లను కేటాయించారు. ఉపాధి హామీకు 1,700 కోట్లు కేటాయించారు. మిషన్ భగీరథకు 600 కోట్లను కేటాయించారు. ఇక సంక్షేమం ఈసారి 45,449 కోట్లను కేటాయించారు. గురుకులాల సొంత భవనాలకు 2,796 కోట్లను కేటాయించారు. కేటాయింపులు సాంఘిక సంక్షేమానికి 21,874 కోట్లు, గిరిజన సంక్షేమానికి 13,313 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్లు అనేవి కేటాయించారు. ఇక పేదింటి ఆడపిల్లలకు వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద బడ్జెట్లో నిధులు కేటాయించింది. గతంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అదనంగా నిధులు చేకూర్చింది. ఈ పథకాల కోసం సంక్షేమ శాఖలతో కలిపి 3,000 కోట్ల వరకు ప్రభుత్వం పేర్కొంది. విదేశీ విద్యా విధానానికి కూడా భారీగా నిధులను సమకూర్చింది. ఇక ఇంటికి వెలుగు గృహజ్యోతి పథకానికి ప్రత్యేకంగా 2,418 కోట్లను కేటాయించింది. మొత్తంగా ఉచిత విద్యుత్కు 16,825 కోట్లను కేటాయించింది. వైద్య ఆరోగ్యానికి తగ్గిన నిధులు. వైద్య ఆరోగ్యానికి ప్రభుత్వము 11,500 కోట్లను కేటాయించింది. ఇక పశు సంవర్ధక శాఖకు 1,193 కోట్లను కేటాయించింది. ఆర్టీసీలో ప్రయాణించాలంటే మహిళలకు 0 టికెట్ అనేది ఇస్తున్నారు. నెలకు దీనికి 300 కోట్లు అవుతుంది. ఆర్టీసీకి ప్రతి నెల 300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈసారి బడ్జెట్లో పద్దుల్లో ఆ నిధులకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వలేదని, నెలకు 300 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు మాత్రం పేర్కొంది. 17వ లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు లోక్సభ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ 5 ఏళ్లు ట్రాన్స్ఫార్మ్స్ కాలంగా సాగిందంటూ, దేశంతటికి ఒకే రాజ్యాంగం ఉండాలన్న ప్రజల కలను నిజం చేశామంటూ, మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నామంటూ తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఘనతను మరింత పెంచుతున్నాయంటూ తన పూర్తి నమ్మకం ఉందంటూ తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి కాలం చెల్లిన వాటి స్థానంలో భారతీయ న్యాయ చట్టాలను తీసుకొచ్చామంటూ, కరోనా సవాల్ను అధిగమించడానికి ప్రపంచ దేశాలకే భారత్ బాసటగా నిలిచిందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. పాకిస్తాన్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెహ్రీకే ఇన్సాఫ్ ఎన్నికల గుర్తు రద్దవడంతో స్వతంత్రులుగా బరిలోకి దిగిన మద్దతుదారులు 100 స్థానాల్లో నెగ్గి ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. అయితే 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలో PMLN 54 సీట్లు వచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరో చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఆ రెండింటిని కలిపి 127 స్థానాలున్నాయి. శుక్రవారం రాత్రి పలువురు దఫా చర్చోపచర్చలు జరిగి ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపేందుకు PML, PPPకి అంగీకారానికి వచ్చాయి. సవర్ణ శోభిత పుష్పజాతుల్లో వనంలో మనం ముక్కు పుటాలను తాకే సువాసనలెన్నో వస్తాయి. అయితే మనుషుల మనసులను తేలికపరిచే ఈ పువ్వులే కాదు, మనసులను సైతం ప్రత్యేకమైన వాసనలను వెదజల్లుతాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పలు రకాల ఉత్పత్తులను, వాతావరణ సమతుల్యతను కాపాడటానికి మనుషులు వేర్వేరు దుర్వాసనలను కంపు కొట్టడంలో కొత్త ఏముందంటూ అనుకోవచ్చు. కానీ ఆ వాసనలో ఆరోగ్య రహస్యాలున్నాయంటూ ఎన్నో సూక్ష్మజీవులు రకాలకు మన శరీరం అలవాటు చేసుకున్న 50 రకాల రసాయనాలు ఉంటాయని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తెలిపారు. ఐర్లాండ్లోని డబ్లిన్ సిటీ విశ్వవిద్యాలయంలోని అనలైటికల్ కెమిస్ట్రీ విభాగంలో అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పరిశోధకులు అయోఫీ మెరిన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గడిచిన 2 దశాబ్దాలలో ఏ ఒక్క సంవత్సరంలోనూ లేనంతగా 2023 సంవత్సరంలో దేశంలో 561 మంది మరణశిక్షను ఎదుర్కొన్నారని ఢిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తెలిపింది. 2023లో కొత్తగా 120 మందికి దిగువ కోర్టులు మరణశిక్షలు విధించాయి. వీటిలో అత్యధికులు లైంగిక నేరాలకు పాల్పడిన వారే. దేశంలో మరణశిక్షలపైన వార్షిక గణాంకాల నివేదికను విశ్వవిద్యాలయం ప్రచురించింది. నిరుడు దిగువ కోర్టులు 120 మందికి మరణశిక్షలు విధించిన అప్పీలేటు కోర్టులో ఒక్క కర్ణాటక హైకోర్టు మాత్రమే ఒక వ్యక్తికి మరణశిక్ష నిర్ధారించింది. ఈ మరణశిక్షణ పడిన 485 మంది హైకోర్టులో విముక్తి కోసం ఎదురుచూస్తున్నారు. కేరళ చిత్రకారుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏ రామచంద్రన్ 89 సంవత్సరాల వయసులో సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఢిల్లీలో తన నివాసంలో కన్నుమూశారు. ఇతను కేరళలో జన్మించిన రామచంద్రన్ రంగుల చిత్రకళతో అద్భుతాలు సృష్టించారు. 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. గ్రామీణ జీవితం, పురాణాల ప్రభావంతో రామచంద్రన్ చిత్రాలు ప్రపంచ ఖ్యాతి పొందాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా నివాళులర్పించారు. అంతర్జాతీయ కళాకారులైన చిత్రకళను అవపోసన పట్టి అందులోని పోకడలపైన పలు వ్యాసాలు రాశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయ ప్రకటన ద్వారా తెలిపారు. 17వ లోక్సభలో ఎన్నో జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు నెమరు వేసుకున్నారు. ప్రస్తుత లోక్సభలో ఒక విషయానికి ప్రస్తుత లోక్సభ కాలపరిమితి జూన్ 16 వరకు ఉన్నా కానీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగియటంతో మరోవైపు మార్చి నెలలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు ప్రకటించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ సందర్భంగా లోక్సభలో జరిగిన సన్నివేశాలందరికీ నెమరు వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతము ఈ సభలోని 540కి పైగా సభ్యుల్లో 300 మంది తొలిసారి లోక్సభకు ఎన్నికైన వారేనని బీజేడీ ఎంపీ బి మెహతాబ్ గుర్తు చేశారు. ఇక అతి తక్కువ కాలపరిమితి పూర్తి చేసుకున్న లోక్సభగా అతి తక్కువ రోజుల సమావేశాలు జరిగింది 17వ లోక్సభలో అని పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో 17వ లోక్సభ 272 రోజులు మాత్రమే సమావేశమైందని, 16వ లోక్సభలో 331 రోజులు సమావేశం కాగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 15-14 లోక్సభలు 332 రోజులు, 356 రోజులు సమావేశమయ్యాయి. అత్యధిక రోజులు సమావేశమైనది మాత్రము తొలి లోక్సభలోనే 1952 నుంచి 57 మధ్య కొనసాగిన మొదటి లోక్సభ 677 రోజులు సమావేశమైనట్టు పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ గుర్తు చేసింది. ఇక వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడానికి ముందు 12వ లోక్సభలో 88 రోజులు మాత్రమే సమావేశమైనట్టు వెల్లడించింది. ఇక 17వ లోక్సభ ప్రత్యేకత ఏమంటే యువత శాతం అధికంగా ఎంపికయ్యారు. మహిళా ప్రాతినిధ్యంతో గతంతో పోలిస్తే ఈ సభ మెరుగుపడింది. లోక్సభ సచివాలయ గణాంకాల ప్రకారం 17వ లోక్సభలో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. ఎంపీల సగటు వయసు 54 ఏళ్లు. తొలి లోక్సభ 40 ఏళ్లలోపు ఎంపీల శాతం 26. తర్వాత కాలంలో ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 16వ లోక్సభకు వచ్చేసరికి 8% అయింది. 17వ లోక్సభలో మాత్రం ఇది 12% పెరగడం గమనార్హం. ఇక 17వ లోక్సభ ఒకసారి చూసినట్టయితే 2019లో లోక్సభ కొలువుదీరినప్పుడు 303 మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్యాబలం 290కి తగ్గిన కాషాయ పార్టీకే అత్యధిక మెజార్టీ ఉంది. 2019లో జాతీయ పార్టీల నుంచి 397 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 52 మంది గెలుపొందగా ఇప్పుడు ఆ సంఖ్య 48కి తగ్గింది. తృణమూల్ కాంగ్రెస్కు 22 మంది, డిఎంకేకు 24 మంది సభ్యులున్నారు. 260 మంది ఎంపీలు తొలిసారి ఎన్నికైన వారే. అయితే గతం లోక్సభతో పోలిస్తే మళ్లీ ఎన్నికైన వారి సంఖ్య కూడా పెరిగింది.
ఎంపీల్లో 39% మంది కూడా రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా చూపించారు. 38% మంది వ్యవసాయదారులు కాగా 23% మంది వ్యాపారవేత్తలు అనేవారు ఉన్నారు. లింగ వైవిధ్యానికి సమప్రాతినిధ్యాన్ని పట్టం కట్టడం ద్వారా చారిత్రక అధ్యయనాలను సరిదిద్దడంతో పాటు కోర్టు సమర్థవంతమైన తీర్పులు వెలువరించగలుగుతుందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపాడు. భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 28న తొలిసారిగా సమావేశమైంది. దాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది నిర్వహించిన వార్షిక ఉపన్యాసాల కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం జస్టిస్ హిలరీ చార్లెస్ వర్త్ హాజరయ్యారు. హిలరీ చార్లెస్ వర్త్ తాను హార్వర్డ్ న్యాయ విశ్వవిద్యాలయంలో సహాధ్యాయులమని, 77 ఏళ్ల అంతర్జాతీయ న్యాయస్థానం సిజేఐ చరిత్రలో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న 5వ మహిళ ఆమెనని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఎన్నికలకు ముందే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావాలని, సిఏఏను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దేశంలో ఏ ఒక్కరి ప్రయోజనాలకు భంగం కలిగించదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారతరత్న పురస్కారాలు ప్రకటనలో రాజకీయం లేదని, తాజాగా ప్రకటించిన 3 దేశాభివృద్ధి కోసం విస్తృత సేవలు చేసిన వ్యక్తులే అంటూ మహాపురుషులుగా నిలిచారు. వీరు విభిన్న రంగాల్లో వారు నిష్ణాతులు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భారతరత్నాలన్నీ బలహీనతలతోనో లేదంటే తమ కుటుంబానికి దగ్గరగా అన్న కారణంతోనో ఇచ్చినవేనని అమిత్ షా పేర్కొన్నారు. ఇక యూసీసీ పైన చర్చ జరగాలని జనసంఘ్ కాలం నుంచి ఎజెండాలో ఉన్న వాటిని పౌరస్మృతి, యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి నుంచి దేశంలో ఇప్పుడు అనుకూల పరిస్థితులు వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని ఈ అధికరణం 44లో రాజ్యాంగ నిర్మాతలు చెప్పారని, స్వతంత్రానంతరము తొలిసారి భారత్కు మహాదేశంగా తీర్చిదిద్దే ఎజెండాతో ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నామని, ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు ప్రజలను 370 సీట్స్ అడిగామని, ఎన్డీఏకి 400 సీట్లకు పైగా వస్తాయని నమ్ముతున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. తెలుగువారి మాస్టర్గా ఘంటసాల వీడ్కోలు సమావేశమై దాదాపుగా 50 ఏళ్ళు అవుతుంది. అమర గాయకుడిగా తన ఆనవాళ్లను చిరస్థాయిగా నిలుపుకున్నారు. తెలుగులో మనకు భగవద్గీత అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే ఒక సంచలనమైన గొంతు ఘంటసాల గారిది. ఆ తర్వాత చాలామంది గానం చేసినా కానీ అవి ప్రాచుర్యం పొందలేదు. హెచ్ఎంవి వారి కోసము ఘంటసాల తన జీవిత చరమాంకంలో పాడిన భగవద్గీత రికార్డులు తెలుగువారి కలకాలం దాచుకునే విధంగా ఒక గొప్ప బహుమతి అంటూ ఆయన పరమపదించిన 3 నెలల తర్వాత భగవద్గీత రికార్డులు మార్కెట్లోకి విడుదలై సంచలనాన్ని సృష్టించాయి. ఘంటసాల గారు గుడివాడకి చేరువలో చౌటుపల్లిలో 1922 డిసెంబర్ 4న తరంగ గానంలో పేరు మోసిన కుటుంబంలో జన్మించిన ఘంటసాలకి రాగతాళాలు తోబుట్టువులయ్యాయి. ఆయన భల అనిపించుకున్నారు. బాలభరతుడు అని ప్రశంసలు అందుకున్నాడు. ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పిలిచింది, జైలు శిక్ష వేసింది. కానీ బయటకు వచ్చాక 1944లో సావిత్రితో 3 ముళ్ళ బంధం తర్వాత తన జీవితాన్ని మలుపు తిప్పింది. తమ అత్తవారి ఊరు పెదపులివరకు చెందిన సుప్రసిద్ధ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యుల సలహా ఘంటసాలకు చెన్నపట్నం వైపు చూపింది. అయితే సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని, తెర మీద ఒకరుగా కనిపిస్తే వెనక ఇంకొకరు పాడతారని అప్పటి వరకు తెలియని ఘంటసాల ఒంటరిగా రైలెక్కారు. విద్యార్థి దశ నుంచే చాలా పోరాటాలు చేసి పద్యాలు పాడడంలో ఎవర్ గ్రీన్గా నిలిచారు. ఇక ఆయన మొదటి సినిమా ఏఎన్ఆర్ నటించిన కీలుగుర్రం 1949, చివరి చిత్రం తులసి 1974 మరణాంతరము విడుదలైంది. ఘంటసాలకు పాడిన పద్యాలు, స్తోత్రాలు ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి. పాండవ వనవాసంలో దారుణ రాజ్య సంపద, మదంబున నర్తనశాలలో తిక్కన పద్యాలు, కాళహస్తి మహాత్మ్యంలో దుర్జటి కవి పద్యాలు, సీతారామ కళ్యాణంలో రావణ భుజంగ స్తోత్రం లాంటివి సామాన్య జనంలో బాగా ప్రసిద్ధి పొందాయి. 1971లో విదేశాల్లో సంగీత కచేరీలు చేసిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి శాంతి పథకంతో ఘంటసాలను గౌరవించింది. ఆయనపై అనేక పుస్తకాలు వెలువడ్డాయి. తాను వీడ్కోలు తీసుకొని అర్ధ శతాబ్ది అవుతున్నా కానీ అన్ని తరాల హృదయాల్లో ఘంటసాల శాశ్వతంగా నిలిచిపోయారు.
ప్రసాదించిన పవిత్ర జలాలతోనూ తిరిగి ఆయన అర్ఘ్య ప్రాధాన్యం చేసినట్లుగా ఘంటసాల పాటలు పల్లవులతో శ్రద్ధాంజలి ఘటించారు ప్రతి ఒక్కరూ. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసినట్టయితే, భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ అయిన మాగ్నస్ కార్ల్సన్ నార్వేకు షాకిచ్చాడు. విసెన్ హాస్ చెస్ ఛాలెంజర్ ప్రీస్టైల్ టోర్నీలో రెండో రౌండ్లో కార్ల్సన్ పైన గుకేష్ పైచేయి సాధించాడు. ఆరంభం నుంచి మ్యాగ్నస్ నుంచి గట్టి పోటీ ఎదురైనా కానీ ఎండ్ గేమ్లో అదరగొట్టి గుకేష్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ దూసుకుపోతుంది. తిరుగులేని పంచ్ పవర్తో ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం మహిళల 50 కేజీల సెమీస్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ 5-0 తేడాతో స్థానిక క్రీడాకారిణి అయిన జాటిస్లావా చుకనోవాను చిత్తు చేసింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఆఖరి దశకు చేరిన తెలుగు టైటాన్స్ విజయం అందని ద్రాక్షలాగా మారింది. ఆ జట్టు మరో ఓటమిని చవిచూసింది. శనివారం టైటాన్స్ 35-55 తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఇక మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 44-23తో యూ ముంబాను ఓడించింది. అండర్-19 ప్రపంచ కప్లో ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొట్టనుంది. ఇక ఫిబ్రవరి 11, 2024 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే రోజు. దీనికోసం యావత్ ప్రపంచం కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. భారత కుర్రాళ్ళు సై అంటూ ముందడుగు వేస్తున్నారు. నేడు ప్రపంచ కప్ తుది పోరులో యువ భారత్తో తలపడేది ఆస్ట్రేలియా కాబట్టి మరి డిఫెండింగ్ ఛాంపియన్తో భారత కుర్రాళ్ళు కప్పు కొడతారా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంట్లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన అండర్-19 ప్రపంచ కప్పులు 5 ఉన్నాయి. 2000 సంవత్సరం, 2008, 2012, 2018, 2022లో ఇండియా జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఇక అండర్-19 ప్రపంచ కప్లో భారత్ చేరిన ఫైనల్స్ 9. ఇంతకుముందు 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020, 2022లో తుదిపోరులో తలపడింది. ఇవి ఫిబ్రవరి 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇవ్వబడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.